ఈ ప్రపంచంలో 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్కువ పర్సన్ ఎక్కడున్నారంటే జపాన్లో ఉన్నారు. వాళ్ళు ఆ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా హెల్తీగా ఎలా ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ని బట్టి. ఇక్కడ నేను లైఫ్ స్పాన్ గురించి చెప్పట్లేదు, బాడీ అండ్ మైండ్ హెల్తీగా యాక్టివ్గా ఉండడం గురించి చెప్తున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్లో పెట్టుకున్న రూల్స్ ఏంటంటే బాడీకి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, హెల్తీగా ఉండాలి, ఈట్ వెల్ అంటే బాగా తింటాం కాదు, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్కరితో కూడా కంపాషన్ తోటి కైండ్నెస్ తో ఉండాలి. అండ్ దే స్టాప్ డూ మల్టీ టాస్కింగ్. ఎట్ ఏ టైం ఎక్కువగా పనులు చేయరు. నేను కూడా ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేసేదాన్ని, బట్ ఈ బుక్ చదివిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యి 1 by 1 పనులు చేయడం వల్ల అందులోనే బ్యూటీ ఉందని తెలుసుకున్నాను. అండ్ వాళ్ళు ఎప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా కమ్యూనిటీ లా ఉంటారు. పర్ఫెక్షన్ లో బ్యూటీ కన్నా ఇన్కంప్లీట్ లో ఉన్న దాంట్లోనే బ్యూటీ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా నేచర్ తో రీకనెక్ట్ అవుతూ ఉండాలి. ఇక్కడ మోస్ట్లీ పీపుల్ ఎవరికి వాళ్ళ హౌసెస్ లో లీఫీ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా గ్రో చేసుకుంటా ఉంటారు. అండ్ ఐ సజెస్ట్ టు ఆల్ పీపుల్ టు రీడ్ దిస్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఇకిగాయ్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్ అన్నమాట. బుక్ చదువుతుంటే మనము ఎంత హరిబరి లైఫ్ లో ఉంటున్నామో తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలోనే ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అండ్ మీకు మీ ఇకిగాయ్ అంటే తెలియట్లేదా? లెట్స్ డిస్కవర్ ఇట్. అండ్ మీలో ఎంతమంది ఈ బుక్ చదివారో ప్లీజ్ కామెంట్ బిలో.